వాళ్ళ మీద కేసులు ఎందుకు పెట్టరు? మీరు పెట్టరు ఎందుకంటే వాళ్ళని పెంచి పోషిస్తున్నది మీరే కాబట్టి. పెంచి పోషిస్తున్నది టీడీపీ పార్టీ, జనసేన పార్టీయే కాబట్టి వాళ్ళ మీద ఎలాంటి కేసులు ఉండవు. అంటే మీరే పోస్టులు పెడతారు, మీరే బాధ పెడతారు, ఎవరినో ఒకరిని అరెస్ట్ చేసినట్టుగా చూపించి ఇదిగో మాకు మహిళల పట్ల ఇంత గౌరవం ఉంది, అసలు మహిళల్ని ఎవరు ఒక్క మాట అన్నా అది మా పార్టీ వాళ్ళైనా సరే మేము ఊరుకోము, మేమంత ప్రేమిస్తాం మహిళల్ని అంటూ మళ్ళీ పింకాలు పలుకుతారు. అసలు మీ మోడస్ ఆపరెండియే ఇది. దిస్ ఇస్ హౌ యూ వర్క్, యువర్ సోషల్ మీడియా వర్క్స్. అరే మీకు నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వందలాది మంది సోషల్ మీడియా సైకోలపై ఎక్కడా కేసులు పెట్టలేదు ఎందుకని మేము అడుగుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మీ సోషల్ మీడియా తోడేళ్లు చేసిన అరాచకాలు, దారుణాల మీద కొన్ని వందల కంప్లైంట్లు మేము ఇచ్చాం. దానిలో ఒక్కటన్నా మీరు చదివారా? కనీసం ఒక్కళ్ళన్నా మీరు అరెస్ట్ చేశారా? బిజీగా ఉండబట్టి వీడియో చేయలేకపోయాను. అక్క ఏదో అంటున్నావు శ్యామలక్క, ఫ్యాన్ దెబ్బకి కిరణ్ తీసుకెళ్లి జైల్లో పడేశారా? ఊమే అక్క, నీకు తెలియని విషయం చాలా ఉంది మే. ఇప్పుడు ఫ్యాన్ ఎంత ఫాస్ట్ గా తిరిగినా స్విచ్ ఆఫ్ చేస్తే ఆగిపోతుంది అక్క. ఏ ఫ్యాన్ అయినా అంతే. మీ ఫ్యాన్ అనే కాదు, మామూలుగా చెప్తా ఉండా, నువ్వేదో ఫ్యాన్ దెబ్బ అది అన్నావు కదా, దాని గురించి చెప్తా ఉండా. ఓకేనా? అయితే ఇప్పుడు కిరణ్ తీసుకెళ్లి అక్కడ పడేశారు అది అని చెప్పేసి పెద్ద విర్రవేగుతా ఉండవు కదా. అది ఫ్యాన్ గొప్ప, నీ గొప్ప, లేకపోతే మీ అధినాయకుడు గొప్ప కాదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గొప్ప. ఆడపిల్ల జోలికి ఎవరు వచ్చినా కూడా, ఎవరు హేళన చేసి మాట్లాడినా కూడా అది ఈ పార్టీ ఆ పార్టీ అని చూసుకోరు, ఎత్తుకోపోయి జైల్లో పడేస్తారనమాట. అది కాబట్టి నువ్వేదో పెద్ద అది ఇదని చెప్తున్నావేమో, అట్లా కాదు. మీ వాళ్ళని కొంచెం జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకోమని చెప్పు. ఇంతకుముందు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. మీ పార్టీ అధినాయకుడు కూడా చూస్తూ ఉండే, నవ్వుతూ ఉండే. కాబట్టి ఆ పద్ధతి మార్చుకోక, సరేనా?